అనగా 14/3/2026 తేదీన ఆపరేషన్ వజ్ర ప్రహార్లో భాగంగా ఈ ఆపరేషన్ వజ్ర ప్రహార్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈగిల్ అని ఒక వింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా గౌరవ డీజీపీ గారు ఆధ్వర్యంలో మరియు ఐజీ ఈగిల్ గారి ఆధ్వర్యము, అంతేకాకుండా కర్నూలు డిఐజీ గారు, తర్వాత కర్నూలు ఎస్పీ ఇన్ఛార్జిగా ఉన్న డిఐజీ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఈ ఆపరేషన్ వజ్రప్రహార్ మొత్తం అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వజ్రప్రహార్లో భాగంగా ఈ కార్డినెన్స్ సెర్చ్ అనేది గత వారంలో పత్తికొండ పట్టణంలో చేయడం జరిగింది. ఈరోజు ఆలూరు పట్టణం నందు ఒక స్పెసిఫిక్ ఏరియాని, అందులో కొంతమంది సస్పెక్ట్స్ రౌడీస్ అంతా ఉంటారు. అనుమానాస్పద పరిస్థితుల్లో వాటన్నింటినీ కూడా మొత్తం మనకు ముఖ్యంగా ఈ చెరువుకట్ట పరిసర ప్రాంతాల్లో ఉన్న కొట్టాలకి ఏరియా, ఆ ఏరియానంతా కూడా కార్డన్స్గా డివైడ్ చేసుకొని మన పత్తికొండ సబ్ డివిజన్లో ఉన్న మొత్తం 50 మంది సిబ్బంది చేత కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఆ ఏరియాలో ఉన్న సస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత బైండ్ ఓవర్ చేయడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా మేము చేసిన సెర్చ్లో భాగంగా 41 2 వీలర్స్, తర్వాత ఒక 4 వీలర్ని కూడా ఎలాంటి రికార్డ్స్ లేకుండా ఉంటే వాటిని సీజ్ చేసుకొని రావడం జరిగింది. ప్రతి ఒక్క వెహికల్ ఏ విధంగా వీళ్ళకి వచ్చింది, ఏం కథ అనేది ఆ చైన్ ఆఫ్ కస్టడీ, తర్వాత ఏమైనా రికార్డ్స్ ఉంటాయి, కొంతమంది ఇంటి దగ్గర ఉన్నాయి సార్, లేదా వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయి సార్ అని చెప్పడం జరిగింది. వాటన్నింటినీ కూడా ఈవినింగ్ లోపల స్క్రూటినీ చేసి ఇందులో ఏమైనా అక్రమంగా వెహికల్స్ ఉన్నాయా లేదా దొంగతనం కాబట్టిన వెహికల్స్ ఉన్నాయా అనేది అంతా కూడా వెరిఫై చేయడం అనేది జరుగుతుంది. ఇక ఈ ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా కార్డన్ సెర్చ్ అయిపోయిన తర్వాత ఆలూరు పట్టణానికి సంబంధించిన ప్రజలందరి చేత కూడా ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించి అవగాహన సదస్సు కల్పించడమే కాకుండా వారి పిల్లలు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఎవరు కూడా మత్తుకు అలవాటు పడకుండా మన సమాజంలో అందరూ కూడా మంచి వ్యక్తులుగా మెలిగేటట్లు, ఎవరు కూడా ఈ మాదక ద్రవ్యాలని దుర్వినియోగం చేయకుండా ఉండేటట్లు వారి కుటుంబ సభ్యులందరినీ కూడా మేము చూసుకుంటామని చెప్పేసి ఆలూరు పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా పోలీసులతో పాటు ఒక ప్రమాణ స్వీకారం అంటే ప్రతిజ్ఞ చేయడం అనేది జరిగింది. సో ప్రజల యొక్క కోఆపరేషన్తో ఆ ప్రతిజ్ఞను కూడా చేయించడం అనేది జరిగింది. ముఖ్యంగా బోత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు సోషల్ మీడియా వారికి నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఈ మధ్య కాలంలో ఎక్కడో కాస్మోపాలిటన్, మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్న డ్రగ్ అడిక్షన్ అనేది ఇప్పుడిప్పుడే తాలూకా హెడ్ క్వార్టర్స్ అంటే జిల్లా హెడ్ క్వార్టర్స్ దాటి తాలూకా హెడ్ క్వార్టర్స్ కూడా రావడం అనేది జరుగుతుంది. సో అందులో భాగంగా కొంత మన ఆలూరు ఈ గుంటకల్ రైల్వే జంక్షన్ దగ్గరగా ఉండడం అయితేనేమి, రైల్వే ట్రాక్ కూడా మన ఏరియాలో అంటే మనకు నేమకల్ అయితేనేమి, మొలగవెల్లి అయితేనేమి, ఈ విధంగా రైల్వే ట్రాక్ నగరూరు మీదుగా ఆదోనికి పోవడము, ఈ విధంగా రైల్వే ట్రాక్ కొంచెం యాక్సెస్ ఉన్నందువలన గాంజా ట్రాన్స్పోర్టేషన్కి కన్వీనియంట్గా ఉంది. మొన్ననే రీసెంట్గా ఒక నెలన్నర క్రితము బేగల్పాడు పొలాల్లో దాదాపు 300 చెట్లు గాంజా చెట్లు పండిస్తూ, తర్వాత ఎండబెట్టిన గాంజా లీవ్స్ కానీ దాని స్టెమ్స్ కానీ వాటన్నిటిని కూడా సీజ్ చేయడం అనేది జరిగింది. ఒక కేసు కూడా నమోదు చేయడం జరిగింది. సో ఈ విధంగా మన ఏరియాలో కూడా గంజాయి పండించడమే కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండేటట్లుగా చేస్తున్నారు. దీనివల్ల అనేక సామాజిక పర్యవసానాలు రావడమే కాకుండా సమాజం పైన ఇంపాక్ట్ చూపిస్తూ క్రైమ్లో అలవాటు పడడం జరుగుతుంది. నిన్ననే మన తాలూకాకి సంబంధించిన ఒక అబ్బాయి అడ్వకేట్ కొడుకు ఈ బళ్ళారి పట్టణంలో చదువుకుంటూ ఉండు ఆ బళ్ళారి హాస్టల్లో కూడా డ్రగ్స్ ఉపయోగించాడు అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ కాదు, ఇన్వెస్టిగేషన్ పరిధిలో ఉంది కాబట్టి దాని పూర్తి వివరాలు తెలియజేయలేము. బట్ చిన్నపిల్లలు ఈ విధంగా డ్రగ్స్కి అలవాటు పడి ఒకేసారి దాదాపు 8-9 మందిని కత్తి తీసుకొని పోవడము, రాళ్లతో కొట్టడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే చిన్న పిల్లవాళ్ళు కూడా అసలు హత్యా నేరాల్లో పాల్గొనేంత క్రైమ్కి వారి యొక్క మానసిక పరిస్థితి అనేది దారితీస్తుంది. సో కాబట్టి మన భారతదేశాన్ని చుట్టుపక్కల ఉన్న రోగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి కంట్రీస్ అన్నీ కూడా భారతదేశాన్ని డైరెక్ట్గా యుద్ధంలో ఎదుర్కోలేక ఈ దేశాన్ని మనం ఏమి చేయలేము, ఈ దేశం యొక్క యూత్ నిర్వీర్యం చేస్తే
బాగుంటుందని చెప్పేసి అని యూత్కి ఈ డ్రగ్స్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉండేటట్లు వాళ్ళు అదే పనిగా భారతదేశం పైన దాడులు అంటే డైరెక్ట్ దాడులు కాకుండా యూత్కి అలవాటు చేసే విధంగా సహకారం చేస్తున్నారు. దానివల్ల వాళ్ళకి 2 రకాల లాభం. ముఖ్యంగా ఆ కంట్రీస్లో డైరెక్ట్గా గాంజా కానీ ఓపియం కానీ అంటే నల్ల మందు కానీ డైరెక్ట్గా పంట పండిస్తుంది, గవర్నమెంట్ ఇచ్చి పంట పండిస్తుంది. మన భారతదేశంలో కూడా కొన్ని చోట్ల పర్మిషన్ ఉన్నప్పటికీ చాలా లిమిటెడ్గా ఉంటుంది. ఇది జనరల్గా ఈ డ్రగ్స్ ఏవైతే నార్కోటిక్ డ్రగ్స్ ఉన్నాయో ఈ ఆపరేషన్స్ అంటే సర్జరీ చేసే టైంలో ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో గవర్నమెంట్ కొంతమందికి మాత్రమే లైసెన్స్ ఇచ్చి చేస్తుంది. కానీ అనాథరైజ్డ్గా పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ ఈ కంట్రీస్లో చాలా ఎక్కువగా పండుతుంది. సో అంతేకాకుండా ఈ వరల్డ్ వైడ్గా స్మగ్లింగ్ చేసే దాంట్లో ఒకటి గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్పేసి అని ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మనకు వాయవ్య మూలలో ఉంటుంది. ఆ 3 దేశాలు. ఆగ్నేయంలో బర్మా, లావోస్, థాయిలాండ్ అని చెప్పేసి అని ఉంటాయి. ఇవి ఆగ్నేయంలో ఉంటాయి. ఇవేమో గోల్డెన్ క్రిసెంట్ అని చెప్పేసి అంటారు. అంటే ఈ గోల్డెన్ ట్రయాంగిల్ కానీ గోల్డెన్ క్రిసెంట్ కానీ అక్కడ ఏం బంగారు ఏముండదు, బంగారు స్ఫటికలు ఉండవు, బంగారు త్రిభుజాలు ఉండవు. కేవలము ఈ నార్కోటిక్ డ్రగ్స్ అందుబాటులో ఉండి మధ్యలో భారతదేశం మీద ఒక యారో మార్క్ లాగా తీస్తే మనం వాయువ్యం నుంచి ఆగ్నేయం తీసుకొని వస్తే అక్కడ మొత్తం అంతా కూడా మన భారతదేశం పైన డంపింగ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇటువైపు నుంచి ట్రాన్స్పోర్ట్ చేసినా అటువైపు నుంచి ట్రాన్స్పోర్ట్ చేసినా మధ్యలో ఉన్నది భారతదేశమే. కాబట్టి మన దేశంలో ఉన్న యూత్ని నిర్వీర్యం కాకుండా ఉండేటట్లు చేయాలని చెప్పేసి అంటే ముఖ్యంగా మీ పాత్రికేయుల పాత్ర కూడా ఎక్కువగా ఉంది. సమాజాన్ని చైతన్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే కాకుండా ఒక వింగ్, ఈగిల్ వింగ్ అనే దాన్ని కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ఈగిల్ వింగ్ ఐజీ గారి ఆధ్వర్యంలో మన డీజీపీ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు, అంతేకాకుండా మన డిఐజీ కోయ ప్రవీణ్ గారు, తర్వాత కర్నూలు ఇన్ఛార్జ్ ఎస్పీగా ఉన్న విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాల మేరకు కార్డినెట్ సెర్చ్ ఎఫెక్టివ్గా చేసి ప్రజల చేత సహాయ సహకారాలన్నీ కూడా తీసుకుంటున్నాము. మీరు కూడా కొద్దిగా దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ఈ పత్రికాముఖంగా మీ అందరినీ కూడా నేను అప్పీల్ చేస్తున్నాను. ఎవరైనా సరే మనకు అలాంటి సమాచారం ఇస్తే మీకు అందుబాటులో మన మన్మథ విజయ్ కానీ రవిశంకర్ రెడ్డి కానీ ఉంటారు. ఎప్పటికప్పుడు స్ట్రింజెంట్ యాక్షన్, స్టర్న్ యాక్షన్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. దానిపైన అందులో భాగంగానే అట్లాంటివి ఏదైనా ఉంటే కూడా గోప్యంగా మేము సమాచారం కూడా గోప్యంగా ఉంచడం అనేది జరుగుతుంది. ఇన్ఫార్మెంట్స్ ఒకవేళ మీరే కాకపోయినా ఇన్ఫార్మెంట్స్ ద్వారా తెలియజేస్తే కూడా రైడ్ చేసి అలాంటివన్నీ కూడా ముఖ్యంగా అట్లాంటి ఇంపాక్ట్ ఏదైతే డ్రగ్ ప్రోన్ ఏరియా ఏదైతే ఉందో వాటిని మేము ఒకవేళ దొరికితే వాటిని ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు మనం ఆల్రెడీ డేగల్పాడు విలేజ్ని డ్రగ్ ప్రోన్ ఏరియాగా ఐడెంటిఫై చేసాం. ఎందుకంటే అక్కడ కల్టివేషన్ అనేది జరుగుతుంది. హాస్పిటల్లో కూడా ఒక 54 మొక్కలు అనేది దాదాపు 1.5 year క్రితం అనేది సీజ్ చేయడం జరిగింది. సో అక్కడక్కడ ఈ రైతులు ఇక్కడ వాటిని వినియోగించకపోయినప్పటికీ కూడా కల్టివేషన్ చేసి ఈ రైల్వే ట్రాక్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి ట్రైన్లో వేరే డిస్ట్రిక్ట్ అయితేనేమి ఇంటర్ స్టేట్ కాకుండా బార్డర్ అవతల అటువైపు ఉన్న స్టేట్స్ అంటే కర్ణాటక వైపు కూడా వాటిని తీసుకొని పోవడం అనేది జరుగుతుంది. సో వాటిపైన మేము ఎంత స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటున్నామో మీకు కూడా తెలుసు. అది కొంత వివాదమైనప్పటికీ కూడా నేను కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేనేం మాట్లాడదలుచుకోలేదు. ఈవెన్ రీసెంట్గా నేను 9వ తారీఖు కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈవెన్ కోర్టులోనైనా సరే పోలీసులు అరెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి అని. అది కోర్టు పరిధిలో ఉంది. ఇంతకు మించి నేను ఎక్కువ విషయాలు మీతో చెప్పదలుచుకోలేదు. లేటెస్ట్గా మేము ఏదైతే పనిచేసామో ఆ విధంగానే సమర్థిస్తూ సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. షెల్టర్గా ఉపయోగించుకుంటామంటే నేరం చేసిన వాళ్ళు ఎవరు కూడా కోర్టుని షెల్టర్గా ఉపయోగించుకోకూడదని చెప్పేసి సుప్రీంకోర్టే కామెంట్ చేయడం జరిగింది. క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ అ క్లియర్ వర్డిక్ట్ అని 9th వచ్చింది మనకు. తెలియజేయడమనగా మీ దగ్గర మీ పిల్లలు ఉంటారు, ఆ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు చాలా మంది పిల్లలు ఈ గంజాయికి అలవాటు పడి, డ్రగ్స్కి అలవాటు పడి చాలా వాళ్ళ లైఫ్ అంతా కూడా నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి తల్లిదండ్రులు మీ పని మీద శ్రద్ధ కాకుండా పిల్లల ఫ్యూచర్ మీద దృష్టి పెట్టుకోవాలి. కాబట్టి పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది కూడా మీ అందరూ కూడా దాని గురించి అబ్జర్వ్ చేస్తూ ఉండాలా. అది ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఏరియాల్లో మనకు గుత్తకల్ రైల్వే స్టేషన్ కానీ ఈ సరౌండింగ్ ప్లేస్లో ఈ గాంజా ఎక్కువ దొరుకుతుందని చెప్పేసి ఆ గాంజా తీసుకోవడము, తాగే అలవాటు పడి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటూ ఉన్నారు. హామీ ఇస్తున్నాము, ప్రతి వ్యక్తిని ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క యువత మాదక ద్రవ్యాల రహితంగా జీవించగలరు మరియు పెరుగుతోందని మరియు ఇది ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము. మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధంగానూ